ప్రైమ్ టైం డిబేట్ నుంచి చక్రి తలాపన గోదావరి మన చిలక ఎడారి తెలంగాణలో పరిస్థితి అయితే కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాష్ట్ర రాజకీయం తిరుగుతుంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ మధ్య వాటర్ వార్ నడుస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ పైన హాట్గా చర్చ సాగుతుంది. ఆంధ్రాకు నీళ్లు తెలంగాణకు కన్నీళ్లు అంటుంది బీఆర్ఎస్. పంప్ హౌస్ ఆన్ చేస్తే భద్రాచలం మునగడం ఖాయమంటుంది కాంగ్రెస్. బృద రాజకీయం వద్దంటుంది కమలం. అన్ని పార్టీల లీడర్లు మాటలతోనే కురుక్షేత్రాన్ని తలపిస్తున్నారు. ప్రాజెక్టు ఫైటింగ్ పైన ఇవాటి స్పెషల్ డిబేట్. తెలంగాణలో జల జగడానికి తెరపడడం లేదు. బీఆర్ఎస్ బీజేపీ లీడర్ల తీర్పిన సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. హరీష్ రావు సూచనలతోనే ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ వినియోగంలోకి రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుందిల్లా మేడిగడ్డ నీటి నిల్వకు అనుకూలం కాదని ఎన్డీఏసీ చెప్పిందన్నారు. కిలాడి కమిటీల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ సభ్యులంటూ ఎద్దువ చేశారు రేవంత్ రెడ్డి. సిడబ్ల్యూసీ ప్రకారమే ప్రాజెక్టులపైన ముందుకెళ్తామని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాథమిక నివేదికను అందించారు. మేడిగడ్డ బ్యారేజ్ లో ఉన్న లోపాలను, ప్లానింగ్ లో ఉన్న లోపాలను, డిజైన్ లో ఉన్న లోపాలను, నాణ్యత నియంత్రణ, అదే విధంగా నిర్వహణ అన్నిట్లలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ కారణాల చేత మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది, ఇందులో ఉన్న కారణాలు అని చెప్పి క్లియర్ గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి పదే పదే హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎవరు ఎక్కడ ఎన్డీఎస్ఏ పోలేదు, కానీ మా దగ్గరికే వచ్చింది. మా దగ్గరికి ఎందుకు వచ్చింది, మా మీదనే ఎందుకు నివేదిక ఇచ్చిందని ఒక వాదన తీసుకొస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎందుకు ఈ ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళలేదని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి. ఇక మరోవైపు కాంగ్రెస్ సర్కార్ తీరుపైన మండిపడుతుంది బీఆర్ఎస్. మేడిగడ్డ బరాజ్ ఎగువ కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తే ప్రాణహిత జలాలను ఒడిసి పట్టొచ్చు అంటోంది. మేడిగడ్డ వద్ద 70,000 క్యూసెక్ల వరద పారుతుంది. పంటలు ఎండుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉన్న నీళ్లను లిఫ్ట్ చేయకపోవడంతో జల సవ్వడి చేయాల్సిన కన్నెపల్లి పంపులు చిన్నబోయాయన్నారు కేటీఆర్. ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కడ నీళ్లు లేకపోయినా కన్నెపల్లిలో మాత్రం నీళ్లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. పోలవరం వల్ల మునిగే భద్రాచలాన్ని పట్టుకుని మేడిగడ్డ వల్ల మునిగిపోతుందని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు కేటీఆర్. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టడానికి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, కాళేశ్వరం మీద మామూలుగా బురద జల్లడానికి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు, 2022 వరదల ఫోటోలు చూపెట్టి అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగింది అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు రెడీగా కన్నెపల్లిలో బటన్ నొక్కితే మోటార్లు పనిచేస్తాయి. పంప్ హౌస్ మంచిగా ఉంది, పాపం ఇంజనీర్లు కష్టపడుతున్నారు, నువ్వు పట్టించుకోకపోయినా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపేమో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే అదో విషాదం అనుకుంటే, నువ్వేమో ఒక పైశాచిక ఆనందంతో, సాడిస్టిక్ ప్లెజర్తో నీళ్లు ఉండి నీళ్ళు ఎత్తక మా మీద కోపంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం. ఇక మేడిగడ్డలో నీళ్లు నింపకుండానే నీటిని ఎత్తిపోయొచ్చన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. బేసిజాలకు పోకుండా ఉత్తమంగా ఆలోచన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఆయన చేసిన సూచన రాజకీయంగా కాకరేపుతుంది. నీళ్ళందక రైతులు ఏడుస్తుంటే నీళ్లు పంపింగ్ చేయకుండా పైశాచిక ఆనందం పొందడం సరైంది కాదన్నారు ఈటల రాజేందర్. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయవచ్చని ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96.79 మీటర్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి, కానీ 94 మీటర్లకే పంపులు ఆన్ చేయవచ్చు. మరో 100 రోజులు కన్నెపల్లి వద్ద ఇదే తరహా ప్రవాహం ఉంటుంది. రోజుకి 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల లిఫ్ట్ చేస్తే గోదావరి బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపి సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది. కానీ ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదను ఎత్తిపోయలేక రేవంత్ సర్కారు దిగువకు వదిలిపెడుతోంది. ఇదే సమయంలో గోదావరి నీటిని చంద్రబాబు ప్రభుత్వం ఒడిసి పట్టుకుంటుంది. పట్టిసీమ పంపులు వరద నీటిని ఎత్తిపోస్తుండడం తెలంగాణ వాదులను కలవరపరుస్తోంది.
ఇక రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య కన్నపల్లి కయ్యం అగ్గిరాజ్యస్తుంది. ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ మన సీఎం మాత్రం సొంత రాష్ట్ర ప్రయోజనాలని పనంగా పెడుతున్నారు. కన్నపల్లి పంప్ హౌస్ పైన ఒక్కనాడైనా రేవంత్ రివ్యూ చేశారా? ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో నల్లమల ఎక్కడ ఉందో తెలియదంటూ ఎద్దవ చేస్తుంది ప్రతిపక్షం. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ను కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాష్ట్రం.